హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ జరుగుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాలో. ఈరోజు గబ్బర్ స్టేడియం వేదికగా మ్యాచ్ స్టార్ట్ అయింది. అయితే ఆస్ట్రేలియా బ్యాటింగ్కి వచ్చింది, అంతా బాగానే ఉంది. కానీ ఇక ట్విస్ట్ ఏంది తెలుసా? వర్షం పడి మ్యాచ్ కొద్దిసేపు తర్వాత ఆగింది. ఇప్పుడు వర్షం పడి మ్యాచ్ ఏమో ఆగినట్టు అనిపించింది. వెదర్ కొంచెం మనకు వాళ్ళకి మ్యాచ్ వ్యతిరేకంగానే ఉంది. వర్షం బాగానే పడుతుంది. సో ఆస్ట్రేలియా వాళ్ళు 28 for 0 ఉన్నారు. ఇండియా వాళ్ళు బౌలింగ్ పర్లేదు. 13 ఓవర్స్కి వాళ్ళని కంట్రోల్ చేస్తారా అంటే, ఈరోజు వాళ్ళు ఆడిన విధానం చూస్తే పిచ్ కొంచెం స్లోగానే ఉన్నట్టుంది. మేబీ వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి ఇంకొక సెషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి వికెట్లు పడేదాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. అంటే 28 runs 13 ఓవర్లకి ఏం చెప్పగలుగుతాం అంటే చెప్పలేం కదా. ఇంకా వాళ్ళు వికెట్లు పడేదాన్ని బట్టి, తర్వాత మన వాళ్ళు బౌలింగ్ పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు ఎంతకు రిస్ట్రిక్షన్ చేస్తారనేది మనకు కనపడుతుంది. ఆల్రెడీ ఇండియా ఆస్ట్రేలియా వాళ్ళు 1-1 లీడ్లో ఉన్నారు. ఈ మ్యాచ్ మనకి ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలిసిందే కదా. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ గెలవాలంటే ఖచ్చితంగా ఈ 2 మ్యాచ్లు గెలవాలి. తర్వాత వేరే వాళ్ళ దానిపైన కూడా ఆధారపడి ఉన్నాం మనం. వేరే వాళ్ళ గెలుపు మీద ఆధారపడి ఉంది మ్యాచ్. సో ఇండియా వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారనేదే డౌట్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో మన వాళ్ళు చేతులు వేసారు. తర్వాత పర్ఫార్మెన్స్తో బ్యాక్ తెచ్చుకున్నారు. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో 2 ఇన్నింగ్స్లో చేతులు ఎత్తేసి వాళ్ళతో కొట్టించుకున్నారు బ్యాటింగ్లో. ఓవరాల్గా మనం పర్ఫార్మెన్స్ ఫస్ట్ దాంట్లో సూపర్ అనిపిస్తే సెకండ్ దాంట్లో వరస్ట్ అనిపించారు. అంటే అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు కదా. సో దాన్ని బట్టి మన వాళ్ళు చేతులు ఎత్తేసే దాన్ని బట్టి మనకు మళ్ళీ టిపికల్ కండిషన్ ఏర్పడింది. అదే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడాలనుకుంటే మనం ఈ 2 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి. తర్వాత వేరే వాళ్ళ మ్యాచ్ల గెలుపుల మీద ఆధారపడి ఉంది. అంటే మన సిచ్యువేషన్ ఎంత టఫ్గా తయారైందో చూడండి మీరే అబ్జర్వ్ చేస్తే. సో మనం ఇంకా టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడాలంటే ఇంకా మన ఇండియా టీం కష్టపడాల్సిందే. ఈ 2 మ్యాచ్లు ఎట్లయినా సరే గెలవాలి. ఒకవేళ ఈ 2 మ్యాచ్లకి మిస్ ఫైర్ అయినాయి అనుకో, మనకి ఇంకా కష్టమే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మర్చిపోవడమే. ఎందుకంటే ఫస్ట్ 2 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వచ్చి ఫైనల్లో మనం చేతులు ఎత్తేసినాం. మన ఇండియా టీము చేతులు ఎత్తేసి ఓవరాల్గా ఫస్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతులు ఎత్తేసింది. సెకండ్ దాంతో ఆస్ట్రేలియాతో కొట్టించుకుంది. ఆస్ట్రేలియాతో ఓడిపోయింది. సరే అలాగైనా సరే వరల్డ్ కప్ ఫైనల్లో కూడా మన ఆస్ట్రేలియాతో క్రికెట్ ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా ఆస్ట్రేలియాతో ఓడిపోయింది. తర్వాత T20లో రివెంజ్ తీసుకుంది. సో ఈ రివెంజ్ ఇప్పుడు వాళ్ళు తీర్చుకుంటే మనకు ఇండియన్స్ కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, నాకు అనిపించి. సో మనము వెయిట్ చేసి చూడాలి ఈరోజు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. వర్షం ఆగితే పర్లేదు. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితేనే కొంచెం ఇబ్బంది. దాన్ని బట్టి మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. వర్షం పడిన తర్వాత బౌలింగ్కి అనుకూలిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పిచ్ రౌండ్ మొత్తం తడిసిపోయి ఉంటుంది కదా. బాల్ డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం దూరం ఎక్కువ పోతా ఆ మాయిశ్చర్ దానివల్ల ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి రన్స్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని బట్టి మన పర్ఫార్మెన్స్ కూడా మారిపోతుంది. వికెట్లు కూడా తొందరగా పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పిచ్ కూడా కొంచెం వర్షానికి అలవాటు పడి ఉంటుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ కంటెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకుంటే నాకు హెల్ప్ అవుతుంది. సో మీరు చేసే లైక్స్ షేర్స్ బట్టి నా ఛానల్ రీచ్ పెరుగుతుంది. దాన్ని బట్టి ఇంకా వీడియోస్ చేయడానికి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.